నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. ఉరుమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు కల్వకుంట్ల కవిత ఉన్నట్టుండి మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించడం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కవిత ఏ ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేసింది, కవిత లక్ష్యం ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. కవిత వ్యవహారం ఎవరికి నష్టం, ఎవరికి లాభం అనే చర్చ నడుస్తోంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ మధ్య పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉందా అనే సంశయాలు కలుగుతూ ఉన్నాయి. మొత్తంగా కవిత గురి ఎవరిపైన, కవిత బాణం ఎవరికి తగులుతున్నది అనేది ఈ స్టోరీలో చూద్దాం. వంద రోజుల నుంచి కవిత ప్రత్యక్షంగా పరోక్షంగా బీఆర్ఎస్ పార్టీ నడుస్తున్న తీరుపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. తన సోదరుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో విభేదాల కారణంగానే కవిత తీరులో తేడా వచ్చిందని ఇంతకాలం అంతా భావించారు. సెప్టెంబర్ 1 నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సెప్టెంబర్ 1న పెట్టిన ప్రెస్ మీట్లో, సెప్టెంబర్ 3న పెట్టిన ప్రెస్ మీట్లో మాజీ మంత్రి హరీష్ రావును టార్గెట్ చేసుకుని కవిత ఆరోపణలు సంధించారు. కాళేశ్వరం అవినీతికి హరీష్ రావే బాధ్యుడని, రేవంత్ కు హరీష్ కు మధ్య అవగాహన ఉందని, కేసీఆర్ కు హరీష్ ద్రోహం చేస్తారని కవిత ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకున్న ఆధారాలేంటి, అందులో వాస్తవం ఎంత, ఈ ఆరోపణలను ప్రజలు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ చివరికి సొంత కుటుంబ సభ్యులు కానీ నమ్ముతారా లేదా అనే అంశాలు ఒక సబ్జెక్టు. అయితే ప్రధానంగా కవిత ఈ ఆరోపణలు చేయడంలోని ఉద్దేశం ఏమిటి, ఆమె లక్ష్యమేమిటి, ఎవరిని నష్టపరచడానికి కవిత ఆరోపణలు చేస్తున్నారు అనేది ప్రధాన అంశం. హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు కొత్తవేమీ కాదు. చాలా కాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుని ప్రత్యర్థి పార్టీలెన్నో చేసిన ఆరోపణలే. ఇందులో కొత్తదనం ఏమైనా ఉందా అంటే ఆ ఆరోపణలు కవిత నోటి నుంచి రావడం ఒక్కటే. ఈ ఆరోపణల వల్ల కవిత సాధించాలనుకున్నదేమిటి, సాధించింది ఏమిటి, ఆమె లక్ష్యమేమిటి, అంతిమంగా ఈ పరిణామం ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఈ ఆరోపణలు గతంలో చాలా మంది చేసినవే కాబట్టి కొత్తగా హరీష్ రావు ఉలిక్కిపడే అవకాశం లేదు. ఆమె చెప్పిన విషయాలన్నీ గతానికి సంబంధించినవి. ఆ కాలమంతా గతించిన గతం. అదంతా పక్కన పెట్టే ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ కలిసి పార్టీని నడుపుతున్నారు. ప్రతి విషయాన్ని ఈ ముగ్గురు నాయకులు చర్చించుకుని ముందుకు పోతున్నారు. కనీసం ఇప్పటికిప్పుడు ఈ ముగ్గురు కనీస ఉమ్మడి కార్యక్రమం ముందేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేసుకుపోతున్నారు. కవిత ఆరోపణలు చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు కేసీఆర్, హరీష్ ను పక్కన పెట్టేది లేదు. కేటీఆర్, హరీష్ మధ్య కొత్తగా పంచాయతీ పుట్టేది లేదు. నాన్న, అన్న, నా మాట వినండి అని కవిత ఎంత దీనంగా అడిగినా పరిస్థితిలో మార్పు రాదు. బీఆర్ఎస్ శ్రేణులు కూడా హరీష్ ను అనుమానించడం లేదు. ఆయన చిత్తశుద్ధిని శంకించడం లేదు. హరీష్ కష్టాన్ని, త్యాగాలను, సేవలను మరోసారి గుర్తు చేసుకుని మరీ మద్దతిస్తున్నారు. కేసీఆర్ కూడా హరీష్ పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు. హరీష్ పై ఆరోపణలు చేసిన తర్వాతనే కవితను సస్పెండ్ చేయాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారు. కాబట్టి హరీష్ ను పార్టీకి కేసీఆర్ దూరం చేయడం అనే లక్ష్యంగా కనుక కవిత తాజా ఎపిసోడ్ను నడుపుతున్నట్లయితే అది వృధా ప్రయాస అని తేటతెల్లమవుతోంది. హరీష్ ను బద్నాం చేయడమే లక్ష్యంగా కవిత విసిరిన బాణం విచిత్రంగా తన తండ్రి కేసీఆర్ ని గాయపరుస్తుంది. కవిత తెలిసి చేస్తుందో తెలియక చేస్తుందో కానీ ఆమె చేసిన ఆరోపణలు, విమర్శలు అన్నీ కేసీఆర్ కి ఎక్కువ నష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వేరువేరు కాదు, ఒకదానికొకటి పర్యాయ పదాలు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కవిత వ్యవహరిస్తున్నది అంటే అది కేసీఆర్ ను వ్యతిరేకించినట్టే. సొంత బిడ్డే తనని వ్యతిరేకించడం ఏ తండ్రికైనా మానసిక క్షోభను కలిగించే అంశమే. ఇక కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కవిత 1కి 4 సార్లు చెప్తున్నారు. కాళేశ్వరం కర్త, కర్మ, క్రియ కేసీఆర్ మాత్రమే. కాళేశ్వరం వల్ల మంచి పేరు వచ్చినా, చెడ్డ పేరు వచ్చినా అది కేసీఆర్కే దక్కుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, 1000 కోట్లు వెనకేసుకున్నారని కవిత ఆరోపించడం కూడా కేసీఆర్కే నష్టం చేసే అంశం. హరీష్ రావు 2018 వరకు మాత్రమే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. 2018 నుంచి 2023 వరకు కేసీఆరే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ప్రాజెక్టులో జరిగిన మంచి చెడులకు హరీష్ కన్నా కేసీఆర్కే బాధ్యత ఎక్కువ. కాబట్టి కవిత చేసిన ఆరోపణలు నేరుగా కేసీఆర్కే తగులుతున్నాయి. గతం ఎలా ఉన్నా, గతంలో ఏమి జరిగినా సరే అవన్నీ మర్చిపోయి కేసీఆర్, కేటీఆర్, హరీష్లు పూర్తి సమన్వయంతో పనిచేసుకుపోతున్నారు. ఇప్పుడు వీరిలో ఒకరి మీద ఒకరికి అనుమానం కలిగించడం కవిత లక్ష్యమైతే అది కూడా ఎవరికి నష్టమని ఆలోచించాలి. ముగ్గురు నాయకుల మధ్య సమన్వయం దెబ్బతింటే అది బీఆర్ఎస్ పార్టీకే నష్టం. బీఆర్ఎస్ పార్టీ అంటేనే కేసీఆర్ కుటుంబం. అంటే తన కుటుంబ పార్టీకి అంతిమంగా నష్టం చేసుకుంటున్న సంగతిని కవితకు అర్థమవుతుందో లేదో.
కవిత కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి చెప్పలేనంత నష్టం చేస్తున్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీకి ఎంతో సాయం చేసి పెడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కాలంగా కేసీఆర్ మీద, హరీష్ మీద ఏ ఆరోపణలు చేస్తున్నారో అవే ఆరోపణలు కవిత చేస్తున్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి మొదలుకొని అనేక విషయాల్లో రేవంత్ నోటి నుంచి వచ్చిన మాటలే కవిత నోటి నుంచి వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా రేవంత్ ఆరోపణల బలాన్ని, విశ్వసనీయతను పెంచుతున్నాయి. అంటే కవిత వ్యవహారం నేరుగా తన తండ్రిని నష్టపరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లాభం చేసి పెడుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత ఓ పెద్ద వరంలా మారారు. రాష్ట్రంలో యూరియా కొరత మొదలుకొని అనేక సమస్యలున్నాయి. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందని బీఆర్ఎస్ ఆందోళనలు చేయాల్సిన సమయం. అవన్నీ పక్కకు పోయి ఇప్పుడు కవిత అంశం ముందుకొచ్చింది. కవిత వ్యవహారం ఎన్ని రోజులు సాగితే, ఎంత రచ్చైతే అంత లాభం అధికార పార్టీకే తప్ప బీఆర్ఎస్కు కాదు. రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా మేమే ఉన్నామంటూ బీజేపీ ముందుకొస్తుంది. బీఆర్ఎస్కు ఎంత నష్టం జరిగితే బీజేపీకి అదే నిష్పత్తిలో లాభం జరుగుతుంది. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగ్గిన ఓట్లన్నీ బీజేపీకి పడినవే అనే విషయం ఇక్కడ మనం గమనించాలి. కాంగ్రెస్ వెంట ఉండేవాళ్లు ఉంటారు, ఉండని వాళ్లు ఉండరు. కాంగ్రెస్ బీజేపీల మధ్య సైద్ధాంతిక పోరుంది. ఎటొచ్చి మారేది బీఆర్ఎస్ పార్టీ ఓట్లే. ఈ కుటుంబ పంచాయతీ కారణంగా ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ బీజేపీ పార్టీలే నయమనుకునే పరిస్థితి వస్తే ఖచ్చితంగా అది కవిత పుణ్యమే అవుతుంది. ఇంత చేసిన కవిత సాధించిందేమిటి అనేది మరో ప్రశ్న. బీఆర్ఎస్ నుంచి గెంటివేతకు గురయ్యారు. సమీప భవిష్యత్తులో మళ్లీ ఆ పార్టీలో చేరే అవకాశం లేదు. ఆమె కోరినట్లుగా హరీష్ ను కేసీఆర్ వదులుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఈ మొత్తం వ్యవహారంలో నష్టపోయే వారి జాబితాలో కేసీఆర్ తర్వాత ఉండేది కవిత మాత్రమే. కవిత తన ఎమ్మెల్సీ పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సొంతంగా పార్టీ పెట్టి ఎన్నో వ్యయప్రయాసాలకు ఓడ్చి దాన్ని నిలబెట్టాలి. కవిత ఎంత చెప్పుకున్నా కేసీఆర్ పేరును, కేసీఆర్ ఫోటోను వాడుకోలేదు. కేసీఆర్ రాజకీయ వారసత్వ హక్కులను కవిత కోల్పోయారు. కాబట్టి సొంత ఇమేజ్తోనే ముందుకు పోవాలి. రాష్ట్రంలో ఇప్పటికే బలంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కవిత పార్టీని జనం ఆదరించాలి. ఇదంతా చాలా సుదీర్ఘమైన ప్రయాణం, మామూలు ప్రయాణం కాదు, ముళ్లబాట ప్రయాణం. కవిత లక్ష్యం, ఉద్దేశం ఏమిటో కానీ ఆమె స్వతహాగా మునుగుతూ బీఆర్ఎస్ పార్టీని, తన కుటుంబాన్ని కూడా నిండా ముంచే దిశగానే పరిణామాలు జరుగుతున్నాయి. ఇది సహజంగానే ప్రత్యర్థులకు అనుకోని వరంలా మారింది.